ఆధ్యాత్మికతకు సినిమా షూటింగ్లకు ఎంతో ప్రసిద్ధి చెందిన శంషాబాద్ మండలం అమ్మపల్లి శ్రీ సీతారామస్వామి దేవాలయంలో దొంగలు పడ్డారు. ఎంతో మహిమాన్వితమైన ఈ పురాతన క్షేత్రంలో గుర్తెలియని దుండగలు అర్ధరాత్రి వేళ హుండీ చోరీకి పాల్పడ్డారు. ఆలయ ప్రాంగణంలో భక్తుల కానుకల కొరకు ఏర్పాటు చేసిన ఒక చిన్న హుండీని దొంగిలించిన దుండగులు అందులో నగదును దోచుకుని ఖాళీ హుండీని మండపం సమీపంలో పారేసి వెళ్లారు. ఈ ఉదంతం స్థానిక భక్తులను గ్రామస్తులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. ఆలయ ప్రధాన అర్చకుల ఫిర్యాదు మేరకు శంషాబాద్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు. అమ్మపల్లి సీతారామస్వామి ఆలయంలో జరిగిన ఈ చోరీ ఘటన స్థానికంగా భద్రతా లోపాలను మరోసారి తెరపైకి తెచ్చింది. ఆలయ ప్రధాన అర్చకులు సత్యనారాయణ మూర్తి తెలిపిన వివరాల ప్రకారం ఉదయం దేవాలయానికి వచ్చి చూడగా లోపల ఏర్పాటు చేసిన చిన్న హుండీ కనిపించలేదు. దీంతో అనుమానం వచ్చి ఆలయ సిబ్బందితో కలిసి చుట్టుపక్కల వెతకగా ఆలయ మండపం సమీపంలో హుండీ పగిలిపోయిన స్థితిలో పడి ఉండడాన్ని గమనించారు. హుండీ తాళాలు పగలగొట్టి అందులో భక్తులు సమర్పించిన కానుకలను దుండగలు ఎత్తుకెళ్లారు. చోరీకి గురైన ఆ చిన్న హుండీలో సుమారు 5,000 రూపాయల వరకు నగదు ఉండొచ్చని ఆలయ అర్చకులు సత్యనారాయణ శర్మ ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ ఘోర అపచారంపై ఆలయ నిర్వాహకులు తక్షణమే పోలీసులకు సమాచారం అందించారు. రంగంలో దిగిన శంషాబాద్ రూరల్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. ఆలయ పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజ్లను క్షుణ్ణంగా పరిశీలిస్తూ దొంగలను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అమ్మపల్లి రామాలయంలో ఇలాంటి చోరీ జరగడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయాల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని, దొంగలను త్వరగా పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.